సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చక్రధర్ గారు ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం సార్. సార్ ఇప్పుడు పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ మినిమం టికెట్ సైజు 50 లక్షల రూపాయలు. ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్స్ మా లాంటి వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మీలాంటి వెల్త్ ఎక్స్పర్ట్స్ను ఎవరో ఒకరిని కలుస్తాం. అంటే మీలాంటి వెల్త్ ఎక్స్పర్ట్ ఇన్ ద సెన్స్ మీలాంటి ఏపీఎంఏ మేనేజర్స్ అంటే అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇన్ ఇండియా. సో మీరు లైసెన్స్డ్ ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతాం, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడతాం. ఇదంతా మామూలుగా రెగ్యులర్గా చేసి అందరికీ తెలిసిందే. బట్ అలా కాకుండా నాకు ఏపీఐ మేనేజర్తో సంబంధం లేకుండా నా దగ్గర ఒక 50 lakhs ఉన్నాయి, నాకు ఏపీఐ మేనేజర్ సంబంధం లేకుండా నేను డైరెక్ట్గా వెళ్ళి సో కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటాను అంటే అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? అలా ఇన్వెస్ట్ చేసుకుంటే ఉండే లాభ నష్టాలు ఏంటి? అంటే మీలాంటి మేనేజర్స్తో సంబంధం లేకుండా. ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారండి. నాకు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి. మనం రెగ్యులర్గా లాస్ట్ 2 years నుంచి అటు పిఎంఎస్ మీద, ఏఎఫ్ మీద, ఎస్ఎఫ్ మీద చాలా వీడియోస్ చేస్తున్నాము. అయితే కొంతమంది నా క్లయింట్స్ కొంతమంది కాల్ చేస్తారు. అంటే బెంగళూరు నుంచి కానివ్వండి, అటు మనకి ఈవెన్ అనంతపూర్ నుంచి కూడా కొంతమంది కాల్ చేశారు. రకరకాల స్టేట్స్ నుంచి కాల్ చేస్తున్నారు. వాళ్ళు సార్ మేము ఆల్రెడీ పిఎంఎస్లో పెట్టాము 50 లక్షలు, ఒక నవమా కంపెనీ కావచ్చు, నెగమ్ కంపెనీ కావచ్చు, కొన్ని కంపెనీస్ పేర్లు చెప్తున్నారు. చెప్పి స్టాలిన్ కావచ్చు, ఇట్లా మేము కాల్ చేసాము. సో వాళ్ళు అప్రోచ్ అయ్యారు మమ్మల్ని. అంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు ఏపీ మేనేజర్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గానే వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవడమో, వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవడమో జరిగింది మొత్తం 2 years బ్యాక్. కానీ రిటర్న్స్ పెద్ద ఆశాజనకంగా లేవు. సో మేమేమో అని మనకు చాలా మంది కంప్లైంట్ చేస్తారు. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే చెప్తాను సార్ నేను. వీళ్ళు సపోజ్ పొరపాటున గూగుల్లో సెర్చ్ చేశారు టాప్ 5 పిఎంఎస్ ఇన్ ఇండియా అని చెప్పి కొన్ని కంపెనీ పేర్లు వస్తాయి. సపోజ్ మీరు ఏదన్నా కంపెనీకి ఫోన్ చేశారు కస్టమర్ కేర్కి, ఇట్లా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని. ఇది ఎలా ఉంటుందంటే మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి, ఒక సినిమా తీస్తాం, ఒక హీరో, హీరోయిన్, డైరెక్టర్. సో ప్రతి ఒక్క సినిమాకి కూడా ఇవాళ రేపు ఎన్ని 100 కోట్లు పెడుతున్నారు. సో అలా కోట్లు పెట్టిన దానికి ఏంటంటే ప్రమోషన్స్ చేసుకుంటారు. అంటే సినిమా రాకముందే ఒక 10 days లో సినిమా రిలీజ్ అవుతుందంటే వాళ్ళందరూ వచ్చి మనకి టీవీలలోనో వాటిలోనో కూర్చొని ప్రమోషన్ చేస్తారు. ఇంకా మన హీరో చెప్తారు, నేను చాలా కష్టపడ్డాను, ప్రాణం పెట్టి సినిమా తీశాను అని ఆయన అద్భుతమైన మ్యూజిక్ చేశాను, నా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న నా అభిమానులకి ఒక మంచి పండుగ కంబ్యాక్ రాబోతున్నాను. అలాగే డైరెక్టర్ ఏం చెప్తారంటే మేము చాలా లొకేషన్స్ లో షూట్ చేసాము, వెళ్ళాం. ప్రొడ్యూసర్ కూడా నేను ఏమాత్రం ఖర్చు వెనకాడలేదు, భారీతం ఖర్చు పెట్టాను, అనుకున్న దానికన్నా డబుల్ ఖర్చు పెట్టాను, అలా అందరూ చెప్తారండి. ఎట్లయితే వీళ్ళు వాళ్ళ ప్రమోషన్స్ కోసం చెప్పుకుంటారో, మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 day రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత మనకి కొన్ని రివ్యూస్ వస్తాయి. రివ్యూస్ ఎలా అంటే 123telugu.com అని కొంతమంది రివ్యూ వెబ్సైట్స్ వాళ్ళు కరెక్ట్ గా రివ్యూ ఇచ్చేస్తారు. ఆ మూవీ 3.25 1.75 2 అని రేటింగ్ ఇచ్చేస్తారు. సినిమా ఎక్కడ ఎందుకు మంచిగా ఆడింది, ఎందుకు మంచిగా నరేట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఏంటంటే మీరు కనుక డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమని చెప్తారంటే మాది బెస్ట్ పిఎంఎస్ ఇండియాలో, మా తర్వాత ఎవరైనా పిఎంఎస్ చేస్తే మేము బాటమ్ అప్రోచ్ అవుతాము, టాప్ టు బాటమ్ అప్రోచ్ అవుతాము, మొమెంటం ఫాలో అవుతాము, రకరకాలుగా చెప్తారు. మాకు ఇంత క్లయింట్ బేస్ ఉంది, మేము ఇంత తీసాము. నిజంగా అక్కడే ఉండదు. అది ఉండకపోయినా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ కంపెనీని హైలైట్ చేసుకుంటారు తప్ప, సార్ మేము 17% కంటే రిటర్న్ ఇవ్వలేము, పక్కన వేరే పిఎంఎస్ ఉంది అది 30% ఇస్తుంది, అక్కడికి వెళ్ళమని చెప్తారా? ఎవరు చెప్పరు. ఎవరికి వాళ్ళు మాదే గొప్ప అని చెప్తారు. సో అలా మరి డైరెక్ట్గా కనుక ఏ కంపెనీకి అప్రోచ్ అయినా సరే వాళ్ళు వెంటనే వీళ్ళని ఏం చేస్తారంటే మాయమరిచి మా తర్వాత ఎవరన్నా మేము బెస్ట్గా చేస్తాం, పర్ఫార్మెన్స్ మాది బాగుంటుంది, మేము ఆ స్ట్రాటజీ వాడతాం, మా కంపెనీలో 8 మంది చార్ట్ అకౌంటెంట్ ఉన్నారు, 30 మంది టీం ఉంది, రీసెర్చ్ చేస్తాం, గ్రౌండ్ వర్క్ నుంచి అలా చెప్పుకుంటూ వెళ్తారు. కానీ మేమేంటంటే మీరు చెప్పినట్టుగా యాంఫిస్ సర్టిఫైడ్ ఉంటాం కాబట్టి మేము ఏపీఎంఏ సర్టిఫైడ్, మేము రివ్యూస్ ఇస్తాం. సో మొత్తం ఇండియాలో ఎన్ని పిఎంఎస్లు ఉన్నాయో అన్ని పిఎంఎస్ల గురించి మాకు ఐడియా ఉంటుంది, మేము వాటిని స్టడీ చేస్తాము. ఏ పిఎంఎస్ 17% రిటర్న్ ఇస్తుంది, ఏ పిఎంఎస్ 30% రిటర్న్ ఇస్తుంది, గత 5 yearsగా అది ఎందుకు 30% రిటర్న్ ఇవ్వగలిగింది, అందులో ఎంత రిస్క్ ఉంది, అవన్నీ మేము బ్యారేజ్ చేసుకుంటాం. సో అందులో ఫండ్ మేనేజర్లు ఓన్గా సెల్ఫ్ ఓన్గా కంపెనీ రన్ చేస్తున్నారా, లేకపోతే వాడు
శాలరీ బేసిస్ మీద పనిచేస్తున్నారా అక్కడ ఏంటని మాకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకుంటాము, ఈ పిఎంఎస్ చేయాలా వద్దా అని. చూడండి, చాలామంది పిఎంఎస్లు అనగానే మనం 50 lakhs పెద్ద అమౌంట్ కాబట్టి మనం ఒక అడ్వైజర్ సపోర్ట్ లేకుండా కనుక డైరెక్ట్గా వెళ్తే ఆ 50 lakhs కనుక ఏదన్నా అయిందంటే మళ్ళీ మనం కోలుకోలేము. ఎందుకంటే మనకు మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి 5 lakhs పెడతాము, 3 lakhs పెడతాము. సో పెట్టిన 3 లక్షలకి 5 లక్షలకి ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే నష్టం లేదు. కానీ పెద్ద అమౌంట్ మనం పెద్దగా పెడుతున్నాం కాబట్టి మనం సొంతంగా ఒక కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళు గొప్పగానే చెప్పుకుంటారు ఎవరైనా సరే. సో అందుకని మాకు చాలా కంప్లైంట్లు అయితే వస్తాయండి, మేము ఇరుక్కుపోయామంటారు. సో మీరు చూడండి, అలా కనుక మీరు కనుక ఏదైనా పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి అలా కనుక ఇరుక్కుపోయి, సపోజ్ ఒక మంచి పేరున్న పిఎంఎస్లు కూడా ఉన్నాయండి ఇండియాలో, మోతిలాల్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, సో మంచి కంపెనీలు ఉన్నాయి. సో వాటిలో కూడా పెట్టినా కూడా వాళ్ళకి ఏంటంటే చాలా అందులో వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి ఎట్లాగైతే మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వాల్యూ అని ఎట్లయితే రకాలు ఉన్నాయో, ఈవెన్ పిఎంఎస్లో కూడా లార్జ్ క్యాప్ కేటగిరీ కొన్ని ఉంటాయి, వాల్యూ కేటగిరీ కొన్ని ఉంటాయి, మొమెంటమ్ కేటగిరీ కొన్ని ఉంటాయి, క్వాలిటీ కేటగిరీ కొన్ని ఉంటాయి. ఒకటే పిఎంఎస్ దగ్గర కూడా ఇన్ని సపరేట్ ఉంటాయి. సో అందులో కూడా వాళ్ళకి తెలియదు ఏది తీసుకోవాలి అని చెప్పి. సో ఇట్లాంటివన్నిటి కూడా ఏంటంటేనండి, ఫస్ట్ మమ్మల్ని కనుక అప్రోచ్ అయితే మేము జెన్యున్గా రిపోర్ట్ ఇస్తాం, ఈ పలానా పిఎంఎస్ చాలా బాగుంటుంది అని. ఎందుకు అంటే వాళ్ళకి రిటర్న్ ఎంత ముఖ్యమో మాకు గుడ్ విల్ ఎంత ముఖ్యం. మాకు రికమెండ్ చేస్తున్నాం ఒక పిఎంఎస్ అంటే మా గుడ్ విల్ కూడా చూసుకుంటాం, మనం కరెక్ట్గానే పిఎంఎస్ రికమెండ్ చేస్తున్నామా, దానివల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి. సో కాబట్టి ఏంటంటే మేము ఇన్ని 360 degrees యాంగిల్స్లో ఆలోచిస్తాం. సో అందులో ఏదైనా క్లోజ్ ఎండెడ్ స్కీమ్ లా ఉంటుందా, అంటే వాళ్ళకి కనుక లాకింగ్ అయిపోతుందా, లాకింగ్ లేకుండా ఉందా, ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ప్రాఫిట్ షేరింగ్ ఏమైనా ఉందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా వేరే వేసుకుని అల్టిమేట్గా ఇది బెస్ట్ అని చెప్తాం. సో చాలామంది మాకు కాల్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే, కొంతమంది డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి వాటి నుంచి బయట రాలేక, అందులో కంటిన్యూ చేయలేక సతమతం అవుతున్నారండి. కాబట్టి ఏంటంటే, ఇట్లాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక అడ్వైజర్ ద్వారానే వెళ్తే కనుక మీకు ప్రాపర్గా మంచి పిఎంఎస్ దొరుకుతుంది. సార్ ఇప్పుడు నాకు డౌట్ సార్, ఇప్పుడు మనం ఏదో ఒక ఎక్స్ అనే కంపెనీకి అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాము, మన మధ్యలో ఎవరితో అయినా మాట్లాడాలంటే మనం ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మాట్లాడాలి, లేదంటే డైరెక్ట్గా ఆ కంపెనీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కన్సర్న్ పర్సన్ని కలిసి మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఉంటుందా మనకి? సార్ జనరల్గా పిఎంఎస్ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఏఎంసీఏ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లోనే పిఎంఎస్ కూడా ఉంది. యా, చాలా మటుకు పిఎంఎస్ అన్ని బాంబే బేస్డే ఉంటాయండి. బాంబే బేస్డ్ ఉంటాయి. మనకి హైదరాబాద్ లో కొన్ని చోట్ల కొన్ని కంపెనీస్ అయితే ఆఫీసులు ఉన్నాయి తప్ప మాక్సిమం అన్ని బాంబే బేస్డే ఉంటాయి. సో అట్లా వాళ్ళని అప్రోచ్ అయ్యే కన్నా డైరెక్ట్ గా మేము అవైలబిలిటీలో ఉంటాం ఇక్కడ హైదరాబాద్ లో. సో మన ఆఫీస్కి వచ్చి కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు ఏదైనా పిఎంఎస్ బాగుంటుంది అని. పిఎంఎస్ లో కూడా 3-4 కేటగిరీస్ అయితే ఉంటాయండి. కొన్ని జనరల్ గా ఏంటంటే కన్సర్వేటివ్ పిఎంఎస్, కొంచెం అగ్రెసివ్ పిఎంఎస్ అని, హై రిస్క్ పిఎంఎస్ అని అట్లా ఉంటాయి, మోడరేట్ పిఎంఎస్లు ఉంటాయి. సో మేము ఎప్పుడు మా ఇన్వెస్టర్స్కి మేము చెప్పినా కూడా ఫస్ట్ కన్సర్వేటివ్ పిఎంఎస్ మేము రికమెండ్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ప్రిన్సిపల్ పెడుతున్నారు కాబట్టి. ఆ ప్రిన్సిపల్ సపోజ్ పెట్టాము 50 లక్షలు, ఒక 5 years తర్వాత 1 CR అయింది అనుకోండి, అందులో ఉన్న ప్రాఫిట్ 50 lakhs తీసి కావాలంటే మనం ఆ రోజున హై రిస్క్ పిఎంఎస్కి వెళ్ళొచ్చు. మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మేము గత లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ బాగా స్ట్రగుల్ అవుతుంది, పెట్టిన వాళ్ళకి కూడా పెద్ద రిటర్న్స్ అయితే మాత్రంగా ఉన్నాయి. సో మాకు ఆ విషయం తెలుస్తుంది, మనం పెట్టిన ఇన్వెస్టర్స్కి ఇలాంటి రిటర్న్స్ ఉన్నాయి, ఇట్లాంటి రిటర్న్స్ని మనం నెక్స్ట్ 5 yearsలో ఎలా కవర్ చేయాలి వాటిని. ఇప్పుడు చూడండి, నేను రీసెంట్గా బెంగళూరు వెళ్ళి వచ్చాను, అక్కడ నాకు అవార్డు ఇస్తానంటే వెళ్ళి అవార్డు తీసుకొని రిటర్న్ వస్తున్నాను. సో మాకు ఫ్లైట్ ఏంటంటే మార్నింగ్ అక్కడ 10 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది బెంగళూరులో ఫ్లైట్. వాళ్ళు 10 o'clock కాకుండా 10:15, 10:20 చేశాడు, అంటే 15 నిమిషాలు డిలే అయిపోయింది. సో మేమందరం అనుకుంటాం 15 నిమిషాలు డిలే అయిపోయింది కాబట్టి శంషాబాద్లో దిగడం కూడా మనకి అలాగే 15 minutes టైం పడుతుంది కదా, 15 minutes టైం పడుతుంది, డిలే అవుతుంది అనుకున్నాం. కానీ అవలా, మళ్ళీ చెప్పిన టైం దింపేశాడు. అంటే అక్కడ డిలేని వాడు ఆ ఫాస్ట్లో కవర్ చేసేసాడు. సో అట్లాగే మా దగ్గర ఎవరన్నా కనుక మా ద్వారా పిఎంఎస్లో పెడితే మాకు ఐడియా ఉంటుంది, వీళ్ళు అనుకున్నంత రేంజ్లోనే వీళ్ళకి గ్రో అవుతున్నారా లేదా, ఒకవేళ గ్రో అవ్వకపోతే ఎట్లాంటి మనం తీసుకోవాలి, వాళ్ళని ఎలా రికవర్ చేయాలి. ఆల్రెడీ 1.5 year లాస్ అయింది, లాస్ట్ 1.5 year నుంచి పెద్ద రిటర్న్స్ ఏం రావట్లేదు, అనుకున్న రిటర్న్స్ రావట్లేదు. సో ఈ లాస్ట్ 1.5 year రిటర్న్ రాలేదు కాబట్టి దీన్ని ఎక్కడ కవర్ చేయాలి, మనం ఎలా కవర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. సో ఇట్లాంటివి కూడా థింకింగ్ ఉంటుంది, థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో మార్కెట్ బుల్ రన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లాంటివి చేయాలో అలాంటివి చేసి కొంచెం కవర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో కాబట్టి ఇది హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళి వాళ్ళకైతే రిటర్న్స్ బాగా వస్తాయండి. ఇంకా చాలా మంది అనేకుంటే మైండ్లో ఒక థాట్ ఏంటంటే, 2 కోట్లు ఉంటే కానీ పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, 3 crores ఉంటే కానీ పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకుంటారు. అలా అనుకుని నాకు ఒక క్లయింట్ వచ్చారు, సార్ బయట మా టాక్ అయితే ఎలా ఉంది, 2 crores ఉంటే కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు పిఎంఎస్లో, నిజమేనా అని. వెంటనే ఒక ఫ్యాక్ట్ షీట్ అని ఉంటుంది. ఫ్యాక్ట్ షీట్ అంటే ఏంటంటే ఆ పిఎంఎస్ వాళ్ళు ఎలాంటి స్టాక్స్ కొంటారు అని ప్రింట్అవుట్ తీసి ఇచ్చారు.
అందులో చూస్తే హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, అలాగే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది, అలాగే మనకి అన్ని తెలిసిన కంపెనీలే ఉన్నాయి, మార్కెట్ లీడర్స్ ఉంటారు, మార్కెట్ లీడర్స్ ఉన్నారు, తెలిసిన కంపెనీలే ఉన్నాయి, అన్ని తెలిసిన కంపెనీలే. ఈవెన్ అట్లాంటి కంపెనీ స్టాక్స్ అంటే పిఎంఎస్ లో వాళ్ళు పెట్టినవి ఇవాళ ఆటో డ్రైవర్ కొంటున్నాడు అవే స్టాక్స్, క్యాబ్ డ్రైవర్ కొంటున్నాడు అవే స్టాక్స్. మరి క్యాబ్ డ్రైవర్కి ఆటో డ్రైవర్కి 2 కోట్లు లేవు కదా, మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా అలాంటి స్టాక్స్ కొంటున్నారు కదా. సో అందరూ పిఎంఎస్లో ఒకటండి ఇండియన్ స్టాక్సే కొంటారు, లిస్టెడ్ స్టాక్సే కొంటారు పిఎంఎస్లో, అందరు తెలిసిన కంపెనీలే కొంటారు. పిఎంఎస్లో వాళ్ళు కనుక పాకిస్తాన్ షేర్లో కొంటున్నారు అనుకోండి, లేదా ఏదైనా శ్రీలంక షేర్లో కొంటున్నారు అనుకోండి, మనం భయపడాలి అంత ఉంటే కనుక కొనకూడదని. కాబట్టి పిఎంఎస్లో పెట్టే ప్రతి ఒక్క స్టాక్ కూడా కామన్ మ్యాన్ వాళ్ళు కొంటూనే ఉన్నాడు. సో ఇలా కామన్ మ్యానే కొంటున్నప్పుడు ఆ స్టాక్స్ని 2 కోట్లు ఉంటే కానీ కొనకూడదు అనేది అంతా ఒక మిత్ అండి, అంతే. అలాంటిది ఏం లేదు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ ఓపెన్ నెట్ స్కీమ్సే, ఎప్పుడైనా లిక్విడిటీ ఉంటుంది, ఎప్పుడైనా కావాలంటే కూడా ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు ఈజీగానే. టాక్సేషన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో, ఏ ఇయర్కి ఆ ఇయర్ ట్యాక్స్ కట్టుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయండి పిఎంఎస్లో. అలా ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇవాళ దగ్గర 45 lakh crores ఉందండి. మ్యూచువల్ ఫండ్స్ చూస్తే ఆల్ ఓవర్ 88 lakhs ఉంది. మనకి ఎప్పటి నుంచో 30 years నుంచి ఇండస్ట్రీ మ్యూచువల్ ఫండ్స్ మనకి 80 lakh crores ఉంటే ఇవాళ కేవలం పిఎంఎస్ అండ్ ఏఎఫ్ ఇవాళ 40 lakh crores ఉంది. అంటే ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మనం ఊహించుకోవచ్చు. ఈవెన్ ఓన్లీ హైదరాబాద్లో, ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో తీసుకున్నా కూడా దగ్గర 12,000 కోట్లు ఉందండి పిఎంఎస్. అంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, 12,000 కోట్లు పెట్టారంటే ఎంతమందికి అవేర్నెస్ వచ్చింది మార్కెట్లో మనం తెలుసుకోవచ్చు దీని గురించి. సో పిఎంఎస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మనం చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకండి కంపెనీస్కి. డైరెక్ట్గా కనుక మీరు అప్రోచ్ అయితే కంపెనీస్కి వాళ్ళు ఎవరు కూడా మాకు మేమే గొప్ప అని చెప్తారు. బయట వేరే పిఎంఎస్ ఎంత బాగున్నా కూడా మీకు వాటి గురించి డిస్కస్ చేయరు మీతోటి. వాళ్ళు దగ్గర ఉన్న ఫండ్ మేనేజర్ కనుక వెళ్ళిపోయి, మంచి ఫండ్ మేనేజర్ కనుక రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు చెప్పరు మా దగ్గర ఫండ్ మేనేజర్ వెళ్ళిపోయాడు మీరు తీసేసుకుని వెళ్ళిపోండి బ్యాక్ అని చెప్పరు. సో అన్ని హైడ్ చేసి పెడతారు. సో ప్రతి ఒక్క పిఎంఎస్ కంపెనీలో కూడా కొంచెం లోపాట్లు ఉంటాయండి, వాళ్ళు హైడ్ చేస్తారు. సో కాబట్టి డైరెక్ట్గా అప్రోచ్ కాకుండా ఒక మంచి అడ్వైజర్ని నాకు సంప్రదించి అన్ని పిఎంఎస్ గురించి అవగాహన పెంచుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుని చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.